25 సంవత్సరాలుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను నేను. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడిగా, తొలి ఆర్థిక మంత్రిగా ఆనాడే ఈ హైదరాబాదులో ఒక వైశ్య హాస్టల్, ఒక వెలమ హాస్టల్, ఒక రెడ్డి హాస్టల్, ఒక పద్మశాలి హాస్టల్, ఒక గౌడ హాస్టల్ ఏ పాత్రను పోషిందో కళ్ళారా చూసిన వ్యక్తిగా, ఏ కులమైన హైదరాబాద్కి వస్తే ఇగో ఇది నా భవనం, ఇది నా సేద తీరే నా సౌధం అనే గౌరవాన్ని ఇవ్వాలి. అది ఈ జాతిలో పుట్టిన పిల్లలకి అవసరమైతే ఇక్కడ విద్యను అందించే కేంద్రాలుగా ఉండాలన్నటువంటి సంకల్పంతో ఆనాడు ఏరి కోరి అన్ని కులాలకు, నేనున్నప్పటికే 78 కులాలకు, అది కూడా అక్కడిక్కడ ఉండద్దు, హైటెక్ సిటీలో ఉండాలని చెప్పి భావించినాం. మేమన్నాం, మీరు ఫస్ట్ హైటెక్ సిటీ ప్రిఫర్ చేసుకుంటారా, ఉప్పల్ బగాయి ప్రిఫర్ చేసుకుంటారా అంటే ఒక్కొక్కరు ప్రిఫర్ చేసుకుని కూడా ఇచ్చినాం. అవన్నీ కూడా రేపు అవి మన సౌదాలుగా, మన యొక్క ఆత్మగౌరవ కేంద్రాలుగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆనాడే నాకు తెలిసి 10 కోట్లు, 5 కోట్లు, 2 కోట్ల రూపాయలు చొప్పున కొంత ఇచ్చిండ్రు. ఇవైతే పునాదులు లేపుకోండి, ఆ తదుపరి కంప్లీట్ చేయించే బాధ మాదనుకున్నా. కానీ నేను అది ఎక్కడైందో తెలియదు.